గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్తో రైతుల పొలాలను బడా నేతలకు అప్పగించిందని ఆరోపించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లోని శంషాబాద్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, విద్యుత్ కోతలు మొదలయ్యాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. తుక్కుగూడలో ఇచ్చిన మరో 25 కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. క్లారిటీ ఉంటుంది. బీజేపీ ప్రతి దాని సిద్ధాంతం మీద పార్టీ ప్రతి అంశం మీద మాకు క్లారిటీ ఉంటుంది. చిన్న రాష్ట్రాలు మంచిగా కాదా, ట్రిపుల్ దాకా నాకు మంచిదా కాదా, కాశ్మీర్ మా దగ్గర ఉండాలి నాకు కావద్దా, సిఏఏ మంచిదా కాదా, ఇవన్నీ వాళ్ళకి అన్నిటిపై కన్ఫ్యూజన్. రామ మందిరం కట్టింది మంచిదా కాదా, అన్నిటి మీద మాకు స్పష్టంగా క్లారిటీ ఉంటుంది. వాళ్ళన్నిటి మీద కన్ఫ్యూజన్. ఇది 10 అయితే తప్ప గెలుస్తాం, కానీ మీరు ఆశ్చర్యపోవద్దు. 17కి 17 గెలిచినా ఆశ్చర్యం. అన్ని కన్ఫ్యూజన్ ఉంటారు వాళ్ళు. ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి అయోమయం. ప్రభుత్వము ఇక్కడనేమో కవితను అరెస్ట్ చేయమంటారు, అక్కడనేమో కేజ్రీవాల్ విడిచిపెట్టమంటారు. అదే లెక్కలు. అప్పుడు రామ మందిరం వెళ్తే సగం మంది వస్తామంటారు, వస్తే లాభం, సగం మంది పోనే పోవద్దు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు దీని అంటున్నారు. ప్రతి దాంట్లో సిఏ వాళ్ళే తీసుకొచ్చిండ్రు. సిఏ మేము దాన్ని సపోర్ట్ ఇస్తామంటే ఏం తీసుకొచ్చిందో అప్పుడేమో వాళ్ళు అవునన్నారు, ఇప్పుడు కాదన్నారు. ప్రతి దాంట్లో అయోమయం. వాళ్ళు అయోమయం. ఎందుకంటే రోజో దిక్కు. ఎందుకంటే సిద్ధాంతం లేని పార్టీ రోజో దిక్కు మారుతుంది. ప్రతి దాంట్లో వాళ్ళ కన్ఫ్యూజన్. ఇప్పటి వరకు క్యాండిడేట్స్ కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఖమ్మంలో ఇంకా క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. మొన్నటి వరకు ఖమ్మంలో రాహుల్ గాంధీ ఆయన ఏం భయపడి పారిపోయాయి. ఉత్తరప్రదేశ్ అందరూ ఇచ్చిపెట్టి సేఫ్టీ కేరళకు పారిపోయాయి. ఇక్కడ దొరకలేరు. మొన్నటి వరకు అసదుద్దీన్ ఓవేసి ఓట్ కటావ్ అని ఆరోపణ పెట్టిండు. ఏంటంటే అసదుద్దీన్ రహస్యంగా బీజేపీకి పనిచేస్తున్న ముస్లిం ఓట్లు కట్ చేసేయాలని. ఇప్పుడు అసదుద్దీన్తో పొత్తు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఓట్ కటావ్ హిందూ ఓట్లు కట్ చేస్తారు. ఏంది? ఇంకోటి వీళ్ళున్న అభ్యర్థి అయితే అన్ని స్కామ్లు ఉన్నారు. ఆయన రాజకీయాలు తెలియదు. ఒక్క గ్రామంలో అడుగు పెట్టలేదు. అది ఆయన ఎవరు గుర్తుపడతలేదు. ఆయన నేను ఇప్పటివరకు 270 గ్రామాలు పోతే అందాజా 250 గ్రామాలు, అందులో ఓ 10 గ్రామాలు విడిచిపెడితే 90% గ్రామాలు ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. ఆయన ఎవరు గుర్తుపడతలేదు. సర్వేలు ఆయన చేసుకుంటే ఓడిపోతున్నాడు. అందుకే బీజేపీ పార్టీ వస్తుంది. నానా ప్రయత్నం చేసింది 3 నెలలు. ఇక్కడ నాయకులు కలిసి ఢిల్లీ పోయి నాయకులు మేము తీసుకోకుంటే అప్పుడు పోయి కాంగ్రెస్. ఆయన అధికారం లేకుంటే రాజకీయాలు చేయలేదు. అధికారం ఉంటే మనం మంచి ఉంటే ల్యాండ్ స్కామ్ చేయవచ్చు, గుడి భూమి కబ్జా చేయవచ్చు. అదే స్కామ్. ఇంతకుముందు గుడ్ల స్కామ్, పొలిటికల్ స్కామ్ ఉంటే ఇప్పుడు స్థాయి పెరిగిండు. ల్యాండ్ స్కామ్లో దిగతారు. కబ్జాదారుల పేరు కూడా లేకుండా పోయింది. అయిపోయే వరకు భూములతో సహా వాళ్ళకు వచ్చే రైతు బంధువులు లేకపోతే ఇవన్నీ కూడా వస్తలేదు. అయితే నిజంగానే అక్కడ రెవెన్యూ ఏమో మా చేతి కింద ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ చేతి కింద ఉంటారు. వీళ్ళన్నారు ధరని తీసేస్తాం, దరిద్రమైన ధరని తీసేసి మీ భూమి మీకు ఇస్తాను. ఇక్కడ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ధరణి పోర్టల్ అట్లే నడుస్తున్నారు. ఆ దరిద్రం అట్లే కొనసాగుతుంది. వీళ్ళు అసలు దాన్ని రివర్స్ చేయగలుగుతలేదు. వాళ్ళకి సమస్యలు ఎన్నో ఉన్నాయి. చేతిలో పైసలు లేవు, నోరు పెద్దగా ఉన్నాయి. అయితే ప్రజలు 5 ఏళ్లలో వాళ్ళ మీద నమ్మకం పోయింది. పాత ప్రభుత్వము ఈ ప్రభుత్వమైనా 5 నెలలనే పోయిపోతున్నారు. తప్పనిసరిగా ఇక్కడ ఆల్రెడీ బీజేపీ వే ఉంది. ఆల్రెడీ బీజేపీ మెజార్టీ వస్తుంది. ఈసారి డబుల్ మెజార్టీ వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ వీలుకుంటున్నారు. మీరు చూడండి, గ్రామీణ ప్రాంతంలోనే ఈసారి చేవెళ్ల పార్లమెంట్లో గ్రామీణ ప్రాంతంలోనే బీజేపీ సిటీ కంటే బలంగా ఉంటుంది.